వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ లెక్చర్లో సర్కిల్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఎల్స్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. అవునా కదా? ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ నుంచి మనం దీన్ని ఒప్టైన్ చేసాం, బాగానే ఉంది. సో దీని యొక్క సెంటర్ ఏమని చెప్పుకున్నాం మనం? -g, -f అని చెప్పుకున్నాం, అవునా? అండ్ ద రేడియస్ ఏమని చెప్పుకున్నాం? √g² ప్లస్ f² మైనస్ c. g² ప్లస్ f², దీనికి మైనస్లు కూడా పోతాయి స్క్వేర్ చేసినప్పుడు, ఇదేం చెప్పుకున్నాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ -g, -f అంటే అర్థం ఏంటి అంటే g ఈజ్ నథింగ్ బట్ 2g ఈజ్ నథింగ్ బట్ x కోఎఫిషియంట్, అవునా? మైనస్ ఆఫ్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2 కదా, కామా మైనస్ ఎఫ్ అంటే అర్థం ఏంటి? మైనస్ ఆఫ్ ఎఫ్ అంటే 2f ఈజ్ నథింగ్ బట్ కోషియంట్ ఆఫ్ y. 2 క్యాన్సిల్ అవ్వాలంటే దీన్ని డినామినేటర్లో 2 పెట్టాలి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y. అంటే దీని యొక్క సింపుల్ టిప్ అనమాట. ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే దీన్ని -g, -fని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ యొక్క వాల్యూ డివైడెడ్ బై 2, దానికి ముందు మైనస్ పెట్టండి. y కోఎఫిషియంట్ వాల్యూ డివైడెడ్ బై 2, దానికి ముందు మైనస్ పెట్టండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెంటర్, ఓకేనా? తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకటి సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫార్మేట్లో మనం గుర్తించాల్సింది ఏంటి? x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 1 ఉంది, అవునా కదా? ఏమీ లేదంటే 1 అని ఉంది అర్థం. ఒకవేళ వాడు ax² ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు అనుకోండి, అంటే ఈ రెండు కోషన్స్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, కానీ అవి ఏ అయ్యాయి. అప్పుడు ఎట్లా చేస్తాం అంటే, లిసన్ కేర్ఫుల్లీ. అప్పుడు ఏని కామన్ తీసుకోవాలి. ఏని కామన్ తీసినప్పుడు x² ప్లస్ y² ప్లస్ మొత్తంలో ఏ కామన్ తీయండి ప్లస్ 2g డివైడెడ్ బై a ఇంటూ ఎక్స్ ప్లస్ 2f డివైడెడ్ బై a ఇంటూ వై ప్లస్ c బై a ఈక్వల్స్ టు 0. అంతేనా? ఏని నేను కామన్ తీసినప్పుడు నాకు ఈ విధంగా వస్తుంది. ఎస్ ఓ నో? సరే, ఏ వాల్యూ అనేది ఒక నెంబర్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 వాల్యూ. ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 హియర్, అవునా కదా? రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, కాబట్టి ఈ పర్టికులర్ టర్మ్ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు x² ప్లస్ y² ప్లస్ 2g డివైడెడ్ బై a ఇంటూ ఎక్స్ ప్లస్ 2f డివైడెడ్ బై a ఇంటూ వై ప్లస్ c బై a ఈక్వల్ టు 0 వచ్చింది, అవునా కదా? ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్. చూడండి, 1 పెట్టామనుకోండి ఇదే ఫార్మాట్ వస్తుంది. ఒకవేళ ఏ ఉంటే ఇలా ఉంటుంది అనమాట, గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ యొక్క సెంటర్ కావాలి. సెంటర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2g బై a మైనస్ 2g బై a డివైడెడ్ బై 2 కామా మైనస్ 2f బై a డివైడెడ్ బై 2. అంతేనా? రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం మిగులుతుంది? సెంటర్ వాల్యూ -g బై a కామా -f బై a మిగులుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ద సెంటర్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, x² కోషియంట్ y² కోషియంట్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు అప్పుడు -g బై ఆ పర్టికులర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 వాల్యూ -f బై ఆ గ్రేటర్ దాన్ 1 వాల్యూ ఇలా వస్తుంది అనమాట సెంటర్ ఫార్ములా. 1 ఉంటే సరే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినా అవే వస్తాయి, మళ్ళీ ఇలాగే వస్తుంది, రైట్? మరి ఇప్పుడు రేడియస్ చూద్దాం. రేడియస్ ఫార్ములా ఏంటి? రేడియస్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ -g బై a ప్లస్ స్క్వేర్ ఆఫ్ -f బై a మైనస్ దిస్ పర్టికులర్ కాన్స్టెంట్, అవునా కదా? అంటే √(-g బై a హోల్ స్క్వేర్ ప్లస్ -f బై a హోల్ స్క్వేర్, తర్వాత ఏమొస్తుంది? మైనస్ దిస్ పర్టికులర్ కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ c బై a హియర్, మైనస్ c బై. సో దీన్ని సాల్వ్ చేయండి, కొంచెం చేస్తే ఏమొస్తుంది? g² బై a² ప్లస్ f² బై a² మైనస్ c బై a, అవునా కదా? ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మనం సాల్వ్ చేసామనుకోండి, ఇక్కడ a² ఉంది, ఇక్కడ a ఉంది. దీన్ని a² చేసినప్పుడు ఇక్కడ a పెడితే సరిపోతుందా? నేనేం చేస్తానంటే అప్పుడు నాకేమొస్తుంది? g² ప్లస్ f² మైనస్ ac డివైడెడ్ బై a² వస్తుంది. స్క్వేర్ రూట్ కింద a²కి క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పొచ్చు నేను? √(g² ప్లస్ f² మైనస్ ac డివైడెడ్ బై √a² అంటే ఏంటి? √a² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, దాన్ని నేను మాడ్యులస్ a అని రాయొచ్చు.
అంటే ఏ షుడ్ బి పాజిటివ్ కదా, ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 ఉండాలి, ఇప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండకూడదు ఏ వాల్యూ, కాబట్టి mod a అని రాసాం. సో ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో కనుక మనకి సర్కిల్ ఈక్వేషన్ కనిపిస్తే సెంటర్ ఫార్ములా ఎంత -g/a, -f/a, అండ్ రేడియస్ ఫార్ములా ఎంత √g² + f² - ac mod a, ఈ విధంగా రాస్తాం. అదే ఏ ప్లేస్లో 1 ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా కూడా దీని నుంచే ఒబ్టైన్ చేశాడు, అర్థమైందా? రైట్, ప్లీజ్ నోట్ దిస్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ ఫార్మాట్ ఆఫ్ సర్కిల్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ఎ క్వశ్చన్. Find the center and radius of the circle 3x² + 3y² - 6x + 4y - 4 = 0. సో ఫార్ ఇప్పుడు మనం సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ని మనం ఫామ్ చేసాం, x - h² + y - k² = r² అనే ఫార్ములా యూస్ చేసి. ఇప్పుడు ఈ జనరల్ ఫార్మాట్ ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నాడు, సెంటర్ రేడియస్ వాడు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, సెంటర్ రేడియస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సరే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై గాడ్, ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ ఫార్మాట్లో x² కోషెంట్ y² కోషెంట్ ఈక్వల్గా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ దట్ వాల్యూ? a = 3, అవునా కదా? రైట్, ఇది గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు మనం ఫార్ములాస్ ఏం చెప్పుకున్నాం, సెంటర్ ఫార్ములా ఏమవుతుంది, సెంటర్ ఫార్ములా విల్ బి -g/a అండ్ -f/a, -g/a, -f/a, అండ్ రేడియస్ ఫార్ములా ఏమవుతుంది √g² + f² - ac / c అవుతుంది, అవునా కదా? రైట్, ఈ రెండు ఫార్ములాస్ని యూస్ చేసి సెంటర్ని మన రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్? 2g = x కోషెంట్ ఈస్ నథింగ్ బట్ 2g = -6 కదా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సి, దీన్ని మరొక కోణంలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ g వాల్యూ ఎంత, g వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సి, ఇది +2gx ఫార్మాట్లో ఉంది, ఇది +2fy ఫార్మాట్. వెన్ మనం జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ax² + ay² + 2gx + 2fy + c = 0 కదా, అవునా? దీంతో కంపేర్ చేస్తే ax² + ay², దీంతో మనం కంపేర్ చేసినప్పుడు a వాల్యూ 3, g వాల్యూ ఎంత, g వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే -3 వస్తుంది, అవునా? 2 × -3 కదా, -6. నెక్స్ట్ f వాల్యూ ఎంత, f వాల్యూ మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2 × 2 × y, అవునా కదా? కాబట్టి 2 2s 4, f వాల్యూ ఈజ్ 2, g వాల్యూ ఈజ్ -3 హియర్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సెంటర్ ఎంత వస్తుంది, సెంటర్ g వాల్యూ ఈజ్ -3 హియర్. సో -3 డివైడెడ్ బై a ఎంత, a ఈజ్ ఈక్వల్స్ టు 3, కామా తర్వాత -f ఉంది, -f వాల్యూ ఎంత, f వాల్యూ ఈజ్ 2 డివైడెడ్ బై a వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3 హియర్. సో వాట్ ఈస్ ద సెంటర్? సెంటర్ విల్ బి -× is +3/3, -2/3, అంటే 1, -2/3 is the center of the circle. అర్థమైందా? సో 1, -2/3 is the center of the circle. తర్వాత రేడియస్ ఫార్ములా ఏంటి, √g² + f² - ac, g ఎంత -3, సో -3² ప్లస్ f ఎంత, f is nothing but 2 here, 2² minus a ఎంత, a value is 3 here, 3 into c ఎంత, c వచ్చేసి -4, అవునా కదా? హోల్ డివైడెడ్ బై మాడ్యులస్ c, mod 3. మాడ్యులస్ లోపల ఇక్కడ నెగిటివ్ -3 ఉందనుకో, అది పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. మాడ్యులస్ అంటే అర్థం అదే కదా. సరే, √(-3) is 9, 2² is 4, minus into minus is plus, 4 3 is 12 divided by 3. Right or not? So √9 + 4 is 13, 13 + 12 is 25, √25/3, that is nothing but 5 divided by 3. This is the radius. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. అయితే సార్ మాకు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అని మీరు అంటారేమో. దీన్ని మరొక కోణంలో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. మరో విధానంలో మనం ఈ ప్రాబ్లమ్ని, ఇదే ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, లిజన్ కేర్ఫుల్లీ. దీనిలో ఎప్పుడైతే ఏ వాల్యూ >1 ఉన్నప్పుడు అప్పుడు ఈ సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. లేదు అంటే లిజన్ కేర్ఫుల్లీ, మనం ఈ ఏ వాల్యూని కామన్ తీసుకోవడం, మనం నార్మల్ ఈక్వేషన్లోకి ఏ వాల్యూని 1కి ఈక్వల్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లా, 3 కామన్ తీయండి, అప్పుడు x² + y² - 6/3 × x + 4/3 × y - 4/3 = 0 వచ్చింది కదా. దిస్ విల్ బీ ద ఈక్వేషన్. 3 ఎలాగో 0 అవ్వదు, దిస్ విల్ బికమ్ ఈక్వల్ టు 0, అవునా? కాబట్టి దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది 0కి ఈక్వల్ అయిపోతుంది. రైట్, దీన్నే ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు ఏ వాల్యూ 1, ఏ వాల్యూ 1 ఉన్నప్పుడు సెంటర్ ఫార్ములా ఏంటి, -g, -f, అంతేనా? రైట్, రేడియస్ ఫార్ములా ఏంటి, √g² + f² - c, అంతే కదా. సరే, ఇక్కడ 2g వాల్యూ వచ్చేసి -6/3కి ఈక్వల్ అయింది, అండ్ g వాల్యూ వచ్చేసి ఎంత ఈక్వల్ అవుతుంది, -3/3, దట్ ఈస్ నథింగ్ బట్ -1.
2f వాల్యూ వచ్చేసి 4/3కి ఈక్వల్ అయింది, 2 2s 4 కదా, f వాల్యూ వచ్చేసి ఈక్వల్స్ టు 2, అంతేనా? సారీ 2/3, 2/3, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనకి సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f. సో సెంటర్ ఈక్వల్స్ టు -g ఎంత? g వచ్చేసి -1, -f, -f వాల్యూ ఎంత? 2/3. సో ద సెంటర్ ఈజ్ 1, -2/3. చూసారా, సెంటర్ మళ్ళీ అదే వాల్యూ వచ్చింది, అవునా? దెన్ రేడియస్ ఫార్ములా ఏంటి? √g² + f² - c. g² వాల్యూ ఈజ్ 1, f² వాల్యూ ఈజ్ 4/9, -2² అంటే 4, 3² అంటే 9, మైనస్ c వాల్యూ ఎంత? c వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -4/3, అంటే -4/3 హోల్ స్క్వేర్, -4/3 హోల్ స్క్వేర్ ఉండదు, g² + f² - c అంతే, రైట్? √1 + 4/9, -(-) is ప్లస్ / 4/3, అవునా? ఇక్కడ డినామినేటర్లో LCM 9 తీసుకోండి, 9 + 4 + 3 3 9, 4 3 12, రైట్? √9 + 4 is 13, 13 + 12 is nothing but 25 / 9, అంటే 5/3. మళ్ళీ సేమ్ అదే వచ్చింది, రైట్ ఆర్ నాట్? మీకు అది ఈజీగా ఉంటే అది సాల్వ్ చేయండి, ఆ ఫార్ములాస్ రెండు గుర్తుపెట్టుకొని. లేదు ఇలాగే కన్వర్ట్ చేస్తామంటే ముందు జాగ్రత్తగా దీన్ని కన్వర్ట్ చేసుకుని ఇక్కడ x కోషన్కి /3 వేసుకోవాలి, y కోషన్కి /3, అంటే ఆ పర్టికులర్ ఏ వాల్యూ వేసుకోవాలి, కాన్స్టెంట్కి /3 వేసుకోవాలి, సచ్ దట్ ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ని 1కి ఈక్వల్ చేసుకుని అప్పుడు మీరు ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్, ఓకే నాన్న. Look at the next question, very logical question it is. If 2x² + ay² - 3x + 2y - 1 equals to 0 represents a circle, find a, also find its radius అంటున్నాడు. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, 2x² + ay² అన్నాడు, -3x + 2y - 1 equals to 0. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే x² కోషెంట్ ఎంతో y² కోషెంట్ కూడా అంతే ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఏ వాల్యూ 2 అని మనం ఈజీగా వెంటనే చెప్పేయచ్చు, అవునా కదా? తర్వాత ఇప్పుడు మనల్ని రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేడియస్ ఫార్ములా ఏంటి? రేడియస్ ఈక్వల్స్ టు, ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లేస్లో 2 ఉంది, >1 ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటి? రేడియస్ ఫార్ములా √g² + f² - ac / (c). ఇదే కదా, అవునా కదా? సరే, ఇప్పుడు దీనిలో g వాల్యూ ఎంత? g వాల్యూ వచ్చేసి చూడండి, 2g వాల్యూ వచ్చేసి -3 అండ్ g వాల్యూ వచ్చేసి -3/2. 2f వాల్యూ వచ్చేసి 2, f వాల్యూ వచ్చేసి 1, అంతేనా? రైట్. c వాల్యూ ఎంత? c వాల్యూ ఈక్వల్స్ టు -1, రైట్ ఆర్ నాట్? సరే, ఇప్పుడు రేడియస్ ఫార్ములా ఎంత? √g² అంటే -3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 ప్లస్ f² అంటే f² is nothing but 1², that is nothing but 1 minus a into c, 2 into -1, 2 into -1 divided by modulus a, అంటే mod 2 అంటే మళ్ళీ 2నే, అవునా కదా? సో చూడండి జాగ్రత్తగా ఏమొస్తుంది, 9/4 - 1 + 2 /2, అవునా కదా? -1 + 2 ఈజ్ +1, కాబట్టి √9/4 + 1 /2, what I will be getting here, √13/4 /2, అవునా కదా? అంటే అంతేనా? 9/4 it is +1 not -1 here, +1 -1 is plus, యా. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది, అవునా? సరే, 4 3 12 కదా, సో 9 + 12 /4 /2, సో ఇదేమవుతుంది అప్పుడు? √9 + 12 is 21 /4 /2. √21 /√4 ఎంత? 2 /2. మళ్ళీ ఇదేమవుతుంది? √21 / 2 × 2, that is nothing but 4. This is the radius. సో రేడియస్ వాల్యూ ఎంత? √21 / 4. √21 / 4 అనమాట. √21 is not a perfect square, it is an odd number. కాబట్టి √21 / 4 is the radius of the circle. ఏ వాల్యూ వచ్చేసి 2 ఈక్వల్ అయిందనమాట. Such a beautiful question it is. Please note it. Next. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you.